నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో తెలంగాణలో మరొక ఎన్నిక త్వరలోనే రాబోతోంది. సో ఇది పట్టభద్రులు అంటే చదువుకున్న యువత ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్లు వేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అంటే 2027లో 2 ఎన్నికలు జరగబోతున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 2027 మార్చిలో టర్మ్ పూర్తి కాబోతోంది. సో ప్రస్తుతానికి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, సో ఈ స్థానానికి కూడా మార్చిలో ఈ టర్మ్ పూర్తి కాబోతోంది, మార్చి 29కి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి జనరల్గా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేరు, పట్టభద్రుల ఎన్నికలు వేరు. అంటే జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఓటేసేటువంటి పరిస్థితి కాబట్టి, ఒక ఉన్నతమైన విద్యావంతులు ఓట్లేసేటువంటి పరిస్థితి, వాళ్ళకు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలపైన మండలిలో మాట్లాడాల్సినటువంటి నేతల కోసం ఈ ఎన్నిక జరుగుతోంది. అయితే ఇప్పుడు మాత్రం అటు 3 పార్టీల నుంచి ఉత్కంఠ పెరుగుతోంది. టికెట్ కోసం చాలామంది నేతలు ఎవరి స్థాయిలో వాళ్ళు లాబింగ్ ఇప్పటికే మొదలుపెట్టారు. మరోవైపు పట్టభద్రుల తీర్పుతో తెలంగాణలో అధికార మార్పు కూడా ఖాయం అంటోంది గులాబీ దళం. నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఉద్యోగుల పిఆర్సీ కానీ, పెన్షన్ సవరణలు కానీ, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా మారబోతున్నాయి. అటు అంజిరెడ్డి, మల్క కోమరయ్యలను గెలిపించుకున్నట్లు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో విజయం తథ్యం అంటోంది భారతీయ జనతా పార్టీ. యువతను ఆకట్టుకునేలా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురభి వాణిదేవి, అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీర్మార్ మల్లన్న పదవీ కాలం మార్చితో అయిపోబోతోంది. దీంతో ఆ సీట్లను గెలిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నాయి. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు నిరుద్యోగ పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళే గెలుపోటముల్ని నిర్ణయించబోతున్నారు. సో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు చదువుకున్న యువత అన్నది ఒక చర్చ నడుస్తోంది. మేధావర్గంలో ఒక చర్చ నడుస్తోంది. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, నిరుద్యోగులకు సంబంధించి సిజేఐ మొదలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అటు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమాలు కానీ, బీహార్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు కానీ, సో ఇటు నోటిఫికేషన్లకు సంబంధించి తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అశోక్ నగర్లో జరుగుతున్నటువంటి నిరసనలు కానీ, ఇవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఏకంగా కేంద్రమే దిగి రావాల్సినటువంటి పరిస్థితి.